హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారు అందరూ? మేము కూడా బాగున్నామండి. అయితే ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటండి ఆ రెసిపీ అంటే కొత్త రకం రెసిపీ అండి. ఉసిరికాయ కారపొడి. ఉసిరికాయ కారపొడి ఎలా చేసుకుంటారబ్బా అంటారా? నేను చేసి చూపిస్తా కదా, రండి. ఇప్పుడు ఉసిరికాయలు ఉంటాయి కదా, పచ్చడి ఉసిరికాయలు, అవి ఓ 1/2 కిలో తెప్పించాను. తెప్పించి ఏం చేశాను, సన్నగా తరిగేసేసి, సన్నగా తరగాలి, చెక్కలు చెక్కలు చేసేసి, తర్వాత ఆ మాదిరి సన్నగా తరగాలి. ఇంతంత ముక్కలు చేసి నూనెలో వేయించేసి బాగా పెళ్ళ బాగా వేయించాలి. పెళ్ళాడుతూ ఉండాలి. ఇట్ట పోస్తే సౌండ్ రావాలి గిన్నెలో పోస్తే. ఆ మాదిరి వేయించేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక అంత నూనె తీసేసి మిరపకాయలు వేయించండి. మిరపకాయల్లో తిరగమాత గింజలు వేయండి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, తర్వాత ఇంగువ, ఇవన్నీ వేసేసి, చింతపండు అక్కర్లేదు, అన్నీ వేసేసి, జీలకర్ర అంతేలే, మెంతులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి, ఇంగు వేసేసి గ్రైండ్ చేసేయండి. కరివేపాకు కూడా వేయాలి. ఆ తిరగమాతలో అంత కరివేపాకు కూడా వేయాలి. వేసేసి బాగా కలియపెట్టండి. కలియపెట్టేసి బాగా వేగాక మిరపకాయలు తీసి కింద పెట్టండి. చల్లారాక ముందేమో ఆ పొడి గ్రైండ్ చేసుకోండి. ఏది ఉసిరి పొడి గ్రైండ్ చేసుకోండి, అది పక్కన తీసేయండి. తర్వాత మిరపకాయలు, శనగపప్పు అన్నీ గ్రైండ్ చేసుకోండి, మెత్తగా గ్రైండ్ చేసుకోండి. రెండు కలిపి ఉప్పు వేసుకోండి, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. ఉప్పు వేసేస్తే సరిపోతుంది. కారం ఇది ఉంది కదా ఆల్రెడీ, మిరపకాయలు వేయించాం కదా, ఆ కారం సరిపోతుంది. అదిరిపోయింది అనమాట. నిన్న వేసుకు తిన్నాను, బ్రహ్మాండంగా ఉందన్నమాట. సూపరే సూపర్. మీరు కూడా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి. బాయ్ బాయ్. ఇదిగోండి ఉసిరికాయ ముక్కలతో పొడి. ఈ ఉసిరికాయ ముక్కలు చేశాను, చిన్న చిన్న ముక్కలు. పచ్చడి ఉసిరికాయలు ఉంటాయే, ఆ ముక్కల్ని రాత్రి తెప్పించి ముక్కలు చేసి పెట్టాను. ఇదిగో ఈ పూట వేయిస్తున్నాను. దీన్ని బాగా వేయించాక కాసేపు ఆరబెట్టి పొడి చేయాలి. పొడి చేస్తే కారపొడిలాగా అన్నమాట. మిగతా పోపు దినుసులు కూడా వేయించుకోవాలి, అది తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, ఇది ముందు వేయిస్తున్నాను. ఎర్రగా వేయించేసేయాలి, వేయించి పొడి కొట్టాలి. చూద్దాం. మొన్న కాకరకాయ పొడి కొట్టా కదా, అబ్బో ఎంత బాగుందో. అలాగే ఇది కూడా చాలా బాగుంటుందేమో, చూద్దాం. నేను దేనికి వెనకాడినండి, ఎందుకంటే వస్తుంది, లేకపోతే లేదు అని చేసేస్తా. ఏదైనా నాకు కొత్తవైనా సరే చేసేస్తే అది పాపం బాగానే వస్తుంది, చక్కగా వస్తుంది. అది మనం చూసి ట్రై చేయకుండా ఉంటే నా మనసు పీకుతూ ఉంటుంది. అయ్యో అది చేస్తే బాగుండేది, అది చేస్తే బాగుండేది అని. ఎందుకు చేసి పడేస్తే మనకి ఒక ఐడియా వస్తుంది అని చేసేస్తాను. ఏదైనా సరే, కష్టందైనా సరే చేసేస్తాను. అలాగే నేను చేసిందంటూ మీరు కూడా కొంచెం ఒక వంతన్నా చేసుకుంటే బాగుంటుంది. మేడం చెప్పారు, ఇవాళ ఇది చేసుకున్నామనే తృప్తి మీకు ఉంటుంది. నా వీడియో వేస్ట్ పోదు. అది ఒక్కళ్ళు కూడా లైక్ చేయరు. చూస్తున్నారో చూడరో తెలియదు. బాగుందనే, బాగుండలేదనే, ఇలా చేశారు అలా చేశారన్న ఏమీ కామెంట్స్ ఉండవు. అది రైట్ అండి. మళ్ళీ చూపిస్తాను. ఇలా కరకర వేయించాలి. కొంచెం చల్లారాక మనం గ్రైండ్ చేద్దాం. ఆ పప్పులు కూడా వేయించుకున్నాక గ్రైండ్ చేస్తాం. రైట్.
మినప్పప్పు, శనగపప్పు, తర్వాత మిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, తర్వాత మిరపకాయలు, ఉప్పు అన్నీ వేసి గ్రైండ్ చేసేయాలి. అంటే మెయిన్ ఏంటి, మినపప్పు, శనగపప్పు, తర్వాత ధనియాలు, కరివేపాకు, మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఇంగువ వేసి ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేయటం. గ్రైండ్ చేసాక చూపిస్తాను.